గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, మనం సిక్స్త్న మార్కెట్ వచ్చేసి ఏం జరగబోతుంది అనేది నిన్న చెప్పుకోవడం జరిగింది. సో నిన్న సిక్స్త్న ఎలా ఉండబోతుందంటే, ఇన్ కేస్ గ్యాప్ అప్లో కనుక మార్కెట్ ఓపెన్ అవుతే కనుక ఎలా జరగవచ్చు అనేది మాట్లాడుకున్నాము. సో అలాగే నిన్న గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి చాలా డౌన్కి వచ్చింది. ఇక్కడైతే కనుక 70 పాయింట్స్ ఎర్న్ వచ్చింది ఫ్రెండ్స్, ఇక ఒక క్యాండిల్లోనే. సో ఆ తర్వాత కొంచెం అప్పు మళ్ళీ డౌన్, సేమ్ పొజిషన్. కానీ ఇక్కడ ఏం చేసిందంటే, అనుకున్నంత ఎక్కువ అయితే మాత్రం డౌన్ సైడ్ రాలేదు మార్కెట్, అంటే అప్ సైడ్కి ఎక్కువగా మూమెంట్ ఉండబోతుంది. సో అలాగే అప్ సైడ్ అనేది ఒక సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మార్కెట్ అప్పు డౌను అప్పు రెండు ఇవ్వడం జరిగింది. సో డౌన్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసేసింది మార్కెట్. సో అప్ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్ అంటే ఇక్కడ వరకు రావాలి ఫ్రెండ్స్. ఇది 22,600 వరకు మార్కెట్ అనేది అప్ సైడ్ రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం అప్ సైడ్ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది మార్కెట్ ఈరోజు. అదే కనుక గ్యాప్ డౌన్లో కనుక ఓపెన్ అవుతే కనుక ఇక్కడ నుంచి కొంచెం డౌన్లో ఓపెన్ అయినా సరే దీన్ని కవర్ చేసుకొని వెళ్ళిపోయింది అనుకుందాం మార్కెట్. ఇక్కడ కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి ఇలా పైకి వెళ్ళిపోయింది అనుకుందాం మార్కెట్. సో అలా కనుక పైకి వెళ్ళిపోతే కనుక మార్కెట్ ఇలా గ్రీన్ సైడ్ వెళ్ళిపోతే మార్కెట్ మీకు ఎక్కువగా ఇంకా అప్ సైడే ఉండిపోతుంది మార్కెట్. అంటే ఇక్కడ వరకు కూడా మార్కెట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళేలోపు ఒక సిగ్నల్ అయితే మనకి ఇస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి పైకి వెళ్తానా లేకపోతే మళ్ళీ కిందికి వస్తానా అనేది ఒక సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డౌన్ సైడ్ ఓపెన్ అయిపోయి మార్కెట్ ఇలా వెళ్ళిపోతే మాత్రం పూర్తిగా ఇంకా అప్ సైడే మార్కెట్ ఉండబోతుంది. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇలా కిందికి వచ్చింది అనుకోండి, ఇది డేంజరస్. ఇది బ్రేక్ చేస్తే కనుక ఇంకా మళ్ళీ కిందికి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను మార్కెట్. సో ఇలా వెళ్ళిపోతే ఇది డౌన్ సైడ్ ఓపెన్ అయితే జరిగే పరిస్థితులు లేదు. అప్ సైడ్ మార్కెట్ ఓపెన్ అయిపోయింది. అప్ సైడ్ మార్కెట్ ఓపెన్ అయిపోయి దీన్ని కనుక ఈ పాయింట్ని 22,400ని దాటి కనుక కిందికి రాకపోతే మార్కెట్ ఇంకా అప్ సైడ్లోనే ఉంటుంది. అంటే ఈ 600 అనేది టచ్ చేస్తుంది. ఇది ఎప్పుడు మధ్యాహ్నం లోపు జరిగితే కనుక ఇక్కడ ఒక సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇచ్చేసి మళ్ళీ డౌన్ వస్తానా లేకపోతే ఇటు నుంచి ఇటు పైకి వెళ్తానంటే వన్ సైడ్ మూమెంట్ ఉండే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇక్కడ నుంచి కిందికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు గ్యాప్ అప్లో కనుక ఎక్కడ ఈ రేంజ్లో ఓపెన్ అయింది మార్కెట్. ఫస్ట్ ఇలా వచ్చింది, 600 టచ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఎలా? అలా కాదు కదా పూర్తిగా మార్కెట్ అనేది. ఇదేం చేస్తుందంటే ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఎంత అంటే ఇది 22,000 ఒక్క నిమిషం 22,525 పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి. ఇక్కడ 22,522 పైనే మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వాలి. అప్పుడు ఇది డైరెక్ట్గా ఏం చేస్తుందంటే 600 వరకు వెళ్తుంది మార్కెట్. ఈ 600కి వెళ్ళిన తర్వాత మాత్రం అప్ డౌనా అన్నది ఇది 600 పైన 625 22,622 పైన మాత్రమే మార్కెట్ అనేది సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అవుతే మాత్రమే ఇది అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది బ్యాంక్ నిఫ్టీ చెప్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి 525, ఓకే. ఇక్కడ వచ్చేసి 625, 600. యాక్చువల్గా ఈ లెవెల్ 600 ఏదైతే ఉందో దీన్ని దాటి పైకి వెళ్ళాలి. అంటే దాదాపుగా ఇక్కడ వరకు 625 వరకు అనేది మార్కెట్ వెళ్ళాలి. సో దీని తర్వాత మనకు మార్కెట్ ఏం జరగబోతుంది, దీని తర్వాత మార్కెట్ అనేది ఏం జరగబోతుంది, ఈ లోపు కనుక 12:30 అలా అయిందనుకోండి, ఆ లోపు అయితే అప్ సైడ్ ఇంకా వెళ్తానా డౌన్ సైడ్ వస్తున్నా అనేది సిగ్నల్ అయితే ఇస్తుంది. సో అప్పుడులా కాకుండా, ఎందుకంటే ఇక్కడ ఎప్పటికైనా సరే ఈ లెవెల్ అనేది క్రాస్ అవ్వాలి. ఈ లెవెల్ అనేది కనుక క్రాస్ అయిపోతే మార్కెట్ ఇక్కడ చూడండి, ఈ లెవెల్ ఏదైతే ఉందో 699 అంటే 22,700
ఈ 22,700 ఏదైతే ఉందో ఇది పైన కనుక మార్కెట్ సస్టైన్ అవుతే కనుక మనకు మళ్ళీ ఈ హైన్ అనేది క్రాస్ చేసే అవకాశం ఉంది. అంటే 22,800ని మార్కెట్ క్రాస్ చేసే అవకాశం ఉంది. దీనికి ఒక సిగ్నల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీని కనుక ఒకసారి మనం గమనించినట్లయితే కనుక బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏంటి ఓన్లీ అప్ సైడ్ చెప్తున్నారు, డౌన్ సైడ్ చెప్పట్లేదు. ఇది 22,400 మనకి ఏదైతే ఉందో నిన్ననే చెప్పుకున్నాం మనం. 22,400 టచ్ చేస్తే కనుక 350 కనుక ఈ 22,350లో ఉన్నంత వరకు మనకు మార్కెట్ ఏమీ జరగదు. సో 400 అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడిపోతుంది. ఇక్కడ ఈ 350 క్రాస్ అవుతేనే డౌన్ సైడ్కు మనం కొన్ని టార్గెట్స్ చెప్పుకున్నాం. ఏంటివి 250 ఒకటి 150 నెక్స్ట్ కొన్ని టార్గెట్స్ అనేటివి డౌన్ సైడ్లో చెప్పుకున్నాము. సో డౌన్ సైడ్ మార్కెట్ వస్తే మాత్రము ఈ కంపల్సరీ ఈ రెండు క్రాస్ కిందికి వస్తేనే మనము డౌన్ సైడ్ అని అనుకోవాలి తప్ప అప్పటి వరకు డౌన్ సైడ్ వైపు వెళ్ళకూడదు. వెళ్తే కనుక 250 150 అనేటివి నెక్స్ట్ దీని యొక్క స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మన బ్యాంక్ నిఫ్టీలోకి కనుక వచ్చినట్లయితే కనుక మనం అక్కడ ఏం మాట్లాడుకున్నాము, 22,625 అనేది దాని యొక్క టార్గెట్ అనుగా నేను అనుకుంటున్నాను. సో ఇది కనుక బ్యాంక్ నిఫ్టీ కనుక ఈ లెవెల్ చూసారా 49,700 అక్కడ కనుక నాకు 22,625 వచ్చే టయానికి ఇక్కడ ఈ లెవెల్ కనుక టచ్ చేసేసింది అనుకోండి, నేను ఇంకా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయను. ఓకే అక్కడ 625 వచ్చేసింది, ఇక్కడ ఇంకా ఈ లెవెల్ టచ్ చేయలేదు అంటే మాత్రం నేను ఇంకా కూడా అప్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను. సో సేమ్ బ్యాంక్ ఈరోజు అనేది నేను అనుకుంటున్నాను ఈరోజు మార్కెట్ వచ్చేసి చాలా ఫ్లాట్గా ఓపెన్ అవ్వచ్చు. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక సింపుల్ ఎజెండా అప్ సైడ్ కనుక మార్కెట్ ఓపెన్ అయిపోయి నేనేం చేస్తానో ఒకసారి చెప్తాను. అప్ సైడ్ మార్కెట్ ఓపెన్ అయిపోయి నాకు ఎప్పుడైతే ఇక్కడ 49 బ్యాంక్ నిఫ్టీలో 49,250 పైన సస్టైన్ అవుతే మార్కెట్ నేను అప్ సైడ్ ఉండిపోతాను. ఎక్కడి వరకు, ఇక్కడి వరకు అంటే దాదాపుగా 49,700 వరకు. అదే నిఫ్టీలో కనుక 22,525 పైన మార్కెట్ సస్టైన్ అవుతే కనుక అప్ సైడ్కి వెళ్ళిపోతాను. అప్ సైడ్కి ఎంతవరకు 22,625. ఇవి నేను ఈరోజు అనుకున్నటువంటి విధానాలు. సో డౌన్ సైడ్ వస్తే మాత్రం నాకు నిఫ్టీలో వచ్చేసేమో 350 క్రాస్ కిందికి రావాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మాత్రం 48,750 ఇది ఈ డౌన్ అనేది క్రాస్ చేయాలి. అక్కడ 22,400 బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉందో ఇక్కడ 48,750 అనేది స్ట్రాంగ్గా నిలబడిపోయింది. ఈ రెండు బ్రేక్ చేస్తేనే డౌన్ సైడ్ అనేది నేను ట్రేడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా సపోర్ట్ మీరు ఇస్తున్న సపోర్ట్కు ఎంతోమంది చూస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది చూసి ఎక్కువ సబ్స్క్రైబర్స్ కామెంట్స్ వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.